హలో అండి, ఈరోజు మనం మలయాళంలో రిలీజ్ అయిన వాళా 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. వాళా పార్ట్ 1 చూసుకుంటే అది బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్, అంటే ఒకే ఊర్లో కలిసి అలరి చేసే కుర్రాళ్ల కథ. ఇప్పుడు ఈ వాళా 2 కూడా దాదాపు అదే కాన్సెప్ట్, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్, అంటే ఇందులో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండే రిలేషన్షిప్, వాళ్ల ఎమోషన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా అందంగా చూపించారు. పార్ట్ 1 మీ మనసులో ఎంతలా ముద్ర వేసిందో పార్ట్ 2 కూడా అంతే బాగా కనెక్ట్ అవుతుంది. మన తోబుట్టువులని మనం ఎలా చూస్తాం, వాళ్లతో మనకున్న బాండింగ్లో మనం గమనించని విషయాలేంటి అనేది ఇందులో చాలా బాగా చెప్పారు. ఇక సోది లేకుండా కథలోకి వెళ్లిపోతే ఒకే ఊర్లో ఉండే కుర్రాళ్లను చూపిస్తారు. క్లాస్ రూంలో చిన్న చిన్న గొడవలు పడే ఈ కుర్రాళ్లు మెల్లగా గంజాయి, డ్రగ్స్, కొకేన్ దాకా వెళ్లిపోతారు. వీళ్ళిలా తయారయ్యారని టీచర్లు కనిపెట్టి పేరెంట్స్ని పిలిచి వీళ్ళకి వెంటనే టీసీ ఇచ్చి పంపించేయాలి అంటారు. పేరెంట్స్ కాళ్లా వెళ్లా పడినా ఎవరూ వినరు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ కుర్రాళ్లని కొట్టి విచారిస్తే వీళ్ళిలా అవ్వడానికి కారణం ఆ స్కూలే అని తెలుస్తుంది. అది వినగానే స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్ షాక్ అవుతారు. అసలు ఆ స్కూల్ వీళ్ళని ఇలా ఎందుకు మార్చింది, నిజంగానే స్కూల్ వల్లే వీళ్ళు పాడయ్యారా అనేది మిగతా కథ. ఈ గొడవలన్నింటితో పాటు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ని చాలా బాగా చూపించారు. కథ స్టార్టింగ్ లో ముగ్గురు మెయిన్ క్యారెక్టర్లని చూపిస్తారు, ఆషిక్, వినాయక్ మరియు అలాక్. వీళ్ళకి తర్వాత అజిన్ అనే కుర్రాడు కూడా యాడ్ అవుతాడు. వీళ్ల చుట్టే కథ తిరుగుతుంది. ముందుగా ఆషిక్ గురించి చెప్తాను. ఆషిక్ పుట్టిన 5 ఏళ్ల తర్వాత వాళ్ళ తమ్ముడు నాషిక్ పుడతాడు. తమ్ముడొచ్చాక ఇంట్లో ఆషిక్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దాంతో వాడికి చిన్నప్పట్నుంచే ఫ్యామిలీ మీద, తమ్ముడు మీద చిన్న కోపం, అసంతృప్తి ఉంటాయి. అయినా తమ్ముడే కదా అని సర్దుకుపోతుంటాడు. కాని అప్పుడప్పుడు ఇద్దరికీ గట్టిగా గొడవలవుతుంటాయి. మరోవైపు అలాక్కి ఆయిషా, ఆయిషు అని చెల్లెలుంటుంది. అలాక్, ఆషిక్ ఇద్దరూ సేమ్ ఏజ్, కలిసి చదువుకుంటూ ఉంటారు. ఆషిక్ వాళ్ళ తమ్ముడు, అలాక్ వాళ్ళ చెల్లెలు ఇద్దరూ ఒకే ఏజ్, వాళ్లు కూడా కలిసే పరుగుతారు. ఒకరోజు ఆషిక్ వాళ్ళ తమ్ముణ్ణి స్కూల్లో దించి వస్తుంటే వాడు టిఫిన్ బాక్స్ మర్చిపోతాడు. వాళ్ళమ్మ ఆషిక్ ని తిట్టి వెంటనే వెళ్లి బాక్స్ ఇచ్చి రమ్మంటుంది. ఆ టైంలో ఆషిక్ తను పెంచుకుంటున్న చేపలకి ఫుడ్ వేస్తుంటాడు. వాళ్ళ అమ్మ ఆ ఫుడ్ డబ్బా లాగేసుకుని నువ్వు బాక్స్ ఇచ్చి వస్తేనే ఇంట్లోకి రానిస్తా అంటుంది. సరే అని ఆషిక్ తన ఫ్రెండ్ అలాక్తో కలిసి స్కూల్కి వెళ్లి బాక్స్ ఇచ్చేసి వస్తాడు. తీరా ఇంటికొచ్చి చూస్తే వాళ్ళమ్మ ఆ డబ్బాలో ఉన్న ఫుడ్ మొత్తం ఒకేసారి ఆ చేపలకి వేసేస్తుంది. దాంతో ఆ చేపలన్నీ చనిపోతాయి. అది చూసి ఆషిక్ చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళమ్మ కూడా తెలియక చేశాను అని బాధపడుతుంది. కట్ చేస్తే వీళ్ళు పెద్దవవుతారు, 12వ తరగతికి వస్తారు. ఆషిక్ తన క్లాస్లోని ఒక అమ్మాయిని సైట్ కొడుతుంటాడు. నోటితో ఒక రకమైన సౌండ్ చేస్తూ ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయాలని చూస్తాడు. అదే అమ్మాయి ఫ్రెండ్ ని అలాక్ లవ్ చేస్తుంటాడు. ఇదే స్కూల్లో అలాక్ వాళ్ళ చెల్లెలు ఐషు కూడా చదువుతుంటుంది. ఐషు వెంట అజిన్ అనే కుర్రాడు పడుతుంటాడు. ఇది చూసిన ఆషిక్, అలాక్ కోపం తెచ్చుకుని అజిన్ని బాత్రూంలో వేసి చితకబాదుతారు. తన ఫ్రెండ్ ని కొడతారా అని వినాయక్ కూడా వచ్చి గొడవ పడతాడు. ఆ తర్వాత అజిన్, వినాయక్ కలిసి అజిన్ వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి గొడవ చేస్తారు. అలా ఆషిక్, అలాక్ ఒక టీంగా, అజిన్, వినాయక్ ఇంకో టీంగా విడిపోయి ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు అజిన్, వినాయక్ థియేటర్లో మోహన్ లాల్ సినిమాకి టికెట్ల కోసం పెద్ద క్యూలో నించుంటారు. ఆషిక్, అలాక్ లేట్గా వచ్చి టికెట్లు దొరకక ఎవరైనా ఇప్పిస్తారా అని చూస్తుంటారు. అజిన్ వాళ్ళు పాత గొడవలు పక్కన పెట్టి మన స్కూల్ వాళ్లే కదా అని వీళ్ళకి టికెట్లు తీసివ్వడానికి ఒప్పుకుంటారు. కానీ క్యూలో వెనక ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేయడంతో అక్కడ పెద్ద ఫైట్ అవుతుంది. పోలీసులు వచ్చి అందరినీ కొడతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ నలుగురు గుర్రాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. స్కూల్లో పెద్ద గ్యాంగ్లా తయారై ఎప్పుడూ గొడవలు పడుతూ పేరెంట్స్ ని ప్రిన్సిపాల్ దగ్గరికి తెచ్చే రేంజ్ కి వెళ్తారు. వినాయక్కి తల్లి ఉండదు, తండ్రి మాత్రం వీళ్లతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. దాంతో వీళ్ళందరూ వినాయక్ ఇంట్లోనే ఉంటూ మందు తాగడం లాంటి చిన్న చిన్న చెడు అలవాట్లు నేర్చుకుంటారు. వీళ్ళ లైఫ్ ఇలా జాలీగా వెళ్తుండగా స్కూల్లో ముజీబ్ అనే ఒక స్ట్రిక్ట్ టీచర్ ఉంటాడు. అతనికి అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి మాట్లాడితే అస్సలు నచ్చదు. ఒకరోజు ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకుంటుంటే పట్టుకుంటాడు. వాళ్ల దగ్గర ఫోన్ కూడా దొరుకుతుంది. పేరెంట్స్ కి చెప్తాను అని బెదిరించి స్కూల్లో ఎవరెవరు ఫోన్లు వాడుతున్నారు, ఎవరెవరు లవ్ చేసుకుంటున్నారో చెప్పాలని బ్లాక్మెయిల్ చేస్తాడు. వాళ్లు భయపడి క్లాస్లో అందరి గుట్టు విప్పేస్తారు. అందులో అలాక్, ఆషిక్ పేర్లు కూడా బయటకొస్తాయి. ఆషిక్ సైట్ కొడుతున్న అమ్మాయి కూడా తనని లవ్ చేస్తోందని తెలిసి ఆషిక్ సంతోషిస్తాడు. కానీ ప్రిన్సిపాల్ అందరి పేరెంట్స్ ని పిలిపించి అందరికీ టీసీ ఇచ్చి పంపించేయాలి అనుకుంటుంది. మనోజ్ అనే ఒక మంచి టీచర్ వీళ్ళకి సపోర్ట్ చేసినా ఎవరూ వినరు. ఇదే టైంలో అలాక్ వాళ్ళ చెల్లెలు ఐషు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్లి దొరికిపోతుంది. అలాక్ వాళ్ళ నాన్న అందరి ముందు ఆ అమ్మాయిని తిడతాడు. అందరూ నవ్వుతారు. దాంతో ప్రిన్సిపాల్ అందరికీ టీసీ ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది. అవమానంతో ఐషు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఎలాగోలా కాపాడతాడు.
ఈ విషయం మన నలుగురు ఫ్రెండ్స్ కి తెలుస్తుంది. అప్పటికే వీళ్ళు స్కూల్ కి ఎదురుగా ఉన్న జ్యూస్ షాప్ లో ఒక రకమైన డ్రగ్స్ తీసుకుని ఫుల్ మత్తులో ఉంటారు. ఆ కోపంలో స్కూల్ కి వెళ్లి మొత్తం అందరినీ చితకబాదుతారు. పోలీసులు వచ్చి వీళ్ళని స్టేషన్ కి తీసుకెళ్తారు. విచారణలో వీళ్ళకి ఆ జ్యూస్ షాప్ ఓనర్ డ్రగ్స్ ఇచ్చారని తెలుస్తుంది. అప్పుడు పోలీసులు స్కూల్ కి వచ్చి ప్రిన్సిపాల్ తో మాట్లాడతారు. కుర్రాళ్ళు ముజీబ్ సార్ వల్లే మేమిలా అయ్యామని చెప్తారు. పోలీసులు స్కూల్ మొత్తం ఎంక్వైరీ చేస్తే ముజీబ్ సార్ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని, బాగా మెంటల్ టార్చర్ చేస్తాడని అందరూ బాత్రూమ్ గోడల మీద రాసిపెట్టి ఉంటారు. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇలా టార్చర్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఫ్రీడమ్ దొరుకుతుందో ఆ డ్రగ్స్ వైపే వెళ్తారు. దీనికంతటికీ కారణం స్కూల్ వాతావరణమే అని పోలీసులు క్లాస్ తీసుకుంటారు. కుర్రాళ్ళకి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత ఈ నలుగురు బుద్ధిగా చదువుకుని పాస్ అయితే యూకే వెళ్లి చదువుకుందాం అనుకుంటారు. రిజల్ట్స్ వస్తాయి. అజిన్, వినాయక్, అలాక్ పాస్ అవుతారు. కానీ ఆషిక్ మాత్రం 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతాడు. వినాయక్ వాళ్ళ నాన్న వీళ్ళు పాస్ అవుతారని ఊరంతా బ్యానర్లు కట్టి ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అజిన్ వాళ్ళ అన్నయ్య అజిన్ చదువు కోసం తన చదువు ఆపేసి దుబాయ్ వెళ్లి కష్టపడుతుంటారు. ఇప్పుడు ఆషిక్ ఫెయిల్ అవ్వడంతో అజిన్ కూడా తన అన్నయ్య కోసం తన చదువు ఆపేసి తను దుబాయ్ వెళ్లి పనిచేస్తాను అని ఫిక్స్ అవుతాడు. అలాక్, వినాయక్ మాత్రం యూకే వెళ్తారు. ఆషిక్ ఇక్కడే ఉండి అరియర్స్ క్లియర్ చేసుకుంటూ అందరి ఫ్యామిలీస్ ని చూసుకుంటుంటాడు. వీళ్ళు నలుగురు ఎంత దూరంలో ఉన్నా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక్కడే అసలైన బ్రదర్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఆషిక్ వాళ్ళ తమ్ముడు నాషిక్ మంచి పిల్లాడు అనుకుంటారు. కానీ వాడి బైక్ లో ఆషిక్ కి గంజాయి ప్యాకెట్ దొరుకుతుంది. ఆషిక్ తమ్ముడిని నిలదీస్తుండగానే పోలీసులు ఇంటికి వస్తారు. తమ్ముడి లైఫ్ పాడవ్వకూడదని ఆషిక్ ఆ గంజాయి నాది అని చెప్పి అరెస్ట్ అవుతాడు. అప్పుడు తమ్ముడికి అన్నయ్య తన కోసం చేసిన త్యాగం అర్థమై ఆషిక్ ని బెయిల్ మీద బయటికి తెస్తాడు. ఇంకోవైపు యూకేలో ఉన్న వినాయక్ కి వాళ్ళ నాన్నకి కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయిన విషయం తెలుస్తుంది. కడచూపు కూడా నోచుకోలేకపోయానని బాగా ఏడుస్తాడు. అలాక్ వాళ్ళ చెల్లెలు ఐషుకి కాలేజ్ లో చదువుకోవాలి అని ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న డబ్బులు లేక చదివించలేను అంటాడు. అప్పుడు అజిన్ తన అన్నయ్యతో, నా కోసం నువ్వు చాలా త్యాగం చేశావు, నేను పని చేసుకుంటాను, నువ్వు తిరిగి వచ్చి నీ చదువు పూర్తి చెయ్యి అని చెప్తాడు. ఇప్పటిదాకా ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకునే ఈ కుర్రాళ్ళు ఇప్పుడు తమ అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముల భవిష్యత్తు కోసం ఆలోచించడం మొదలు పెడతారు. ఒకరి కోసం ఒకరు ఉన్నామనే నమ్మకంతో తమ ఫ్యామిలీస్ కోసం ఏ పనైనా చేసి సంతోషంగా చూసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ తమ లక్ష్యాలను పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం కష్టపడుతూ సంతోషంగా ఉండడంతో ఈ సినిమా కథ ముగిస్తుంది.